లాస్ట్ 1 మంత్ నుంచి మీకు ఎప్పుడైతే స్మెల్ పోయిందో అప్పుడు ఏమన్నా ప్రాబబ్లీ బాగా సివియర్ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం, బాగా ఎక్కువ కోల్డ్ చేయటం కానీ ఇట్లా ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది మన ఆల్ఫాక్టరీ నర్వ్ ఎండింగ్స్ అంటే మనకి ఏదైతే స్మెల్ వచ్చే సెన్సేషన్ వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎఫెక్ట్ చేసి ఆ వైరస్ అక్కడ ఎఫెక్ట్ చేసి దాని ద్వారా మనకి కొంచెం అక్కడ డ్యామేజ్ అయినప్పుడు స్మెల్ సెన్సేషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలానే కొంతమందిలో ఇన్ కేస్ ఈ కోల్డ్ చాలా కాలం ఉన్నట్టయితే కనుక ఆ లోపల మన నేసల్ మ్యూకోజా అయితే ముక్కు లోపల ఉన్న శ్లేష్మ పొర ఏదైతే ఉంటుందో అది కూడా వాచి దాని వల్ల కూడా ముక్కు బ్లాక్ అయ్యి దాని వల్ల కూడా స్మెల్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మళ్ళీ ఏ స్మెల్ అయినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అంటుంటే దానికి కారణం ఏమవ్వచ్చు అంటే ఎప్పుడైతే ఈ నరాల ఎండింగ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అయి ఉంటాయో అండ్ దెన్ వెన్ దే ఆర్ మళ్ళీ ఆ డ్యామేజ్ తగ్గి మళ్ళీ ఎప్పుడైతే అవి రీగ్రో అయ్యి మళ్ళీ నార్మలైజ్ అవుతూ ఉంటాయో యాక్చువల్లీ ఆ టైంలో మనకి ఏ స్మెల్ చూసినా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని కాకోస్మియా అంటారు. ఇది ఏంటి అంటే బిఫోర్ యూ రీగెయిన్ యువర్ స్మెల్ అంటే మళ్ళీ మీకు నార్మల్ సెన్సేషన్ ఆఫ్ స్మెల్ వచ్చే కంటే ముందు ఇలా కొంచెం ఏ స్మెల్ చూసినా బ్యాడ్ స్మెల్ రావడం అలా జరిగే అవకాశం ఉంటుంది. అది కొన్నాళ్ల వరకు ఉండొచ్చు. ఆ తర్వాత మెల్లగా మళ్ళీ నార్మల్ సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అనేది మనం చూస్తూ ఉంటాం.